గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కలుస్తారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుస్తారు, ఎడగెళ్తారు, ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు, ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది? ఒకటి పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటంటే